ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోట్ల కాచి దాచి కాపాడినందుకే నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మేము చేసిన ప్రతి పనిపాట్లో, చూసిన ప్రతి చూపులో, మాట్లాడిన ప్రతి మాటలో నీవే నీ హస్తంతో మాతో తోడై ఉన్నావు. నీకే కోట్లాది వందనములయ్యా. దేవా, ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవ, వారి జీవితంలో ఎటువంటి శ్రమలు గుండా వారు వెళ్తున్నారో, ఇబ్బందులు గుండా వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ దేవ, ఈ ప్రాంతాలు ఏకీపిస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో దేవ, వారి జీవితంలో నూతన క్రియ జరగమిచ్చమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, వారి రోజు అంతట్లో ఎన్నో రకాల పనులు చేసినప్పటికీ తండ్రి, ప్రతి పనిలోనూ విజయాన్ని ఇస్తావనే నమ్మకంతో, విశ్వాసంతో వారు జీవించడానికి సహాయం చేయ్యా. దేవా, వారి దేని గురించి అయితే ఆలోచిస్తూ వేదన పడుతూ బాధపడుతున్నారో ప్రతిదాన్ని నీవే చూసుకోమని అడుగుతున్నామయ్యా. దేవా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఎంతోమంది ఈఎంఐస్ పే చేయాలి, బిల్స్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి అని చాలామంది వేదన, యాంగ్జైటీ గుండా వెళ్తున్నారయ్యా. దేవా, డిప్రెషన్ అనేది ఒక ఆత్మని సెలవించిన రీతిగా ప్రభు, ఆ చీకటి శక్తిని దేవా వారి జీవితంలో నుంచి లయం చేయమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో కొత్త తలుపులు తెరవమని అడుగుతున్నాం ప్రభు. తండ్రి, ఇదిగో అయ్యా, ఎవరెవరైతే మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఈరోజు నైట్ అంతా వారు చదువుకోవడానికి మంచి కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి శోధన, వేదన, చీకటి శక్తుల ప్రభావాలు ఏది మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని, నీ కంచె మా చుట్టూ వెయ్యమని, మా గృహాల చుట్టూ వేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.